హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్, ఈ కమాండ్స్, షార్ట్ కట్స్ వర్క్ చేసే వారికి, కొత్తగా కంప్యూటర్ నేర్చుకునే వారికి, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న నేను మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో కొన్ని షార్ట్ కట్స్ని షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మరికొన్ని కమాండ్స్ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ప్రీవియస్ వీడియోలో ఫంక్షనల్ కీస్, యారోస్ని ఉపయోగించినటువంటి కమాండ్స్, షార్ట్ కట్స్ నేను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ తోటి వచ్చే కమాండ్స్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ కంట్రోల్+A. కంట్రోల్+A అంటే ఎందులో అయినా కూడా సెలెక్ట్ ఆల్ అన్నమాట. మనం టెక్స్ట్ బాక్స్, ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్లైడ్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్+B అంటే ఫాంట్ బోల్డ్ అవుతుంది, అంటే థిక్గా అవుతుంది, లేదా ఉన్న బోల్డ్నెస్ పోతుంది. రెండిటికి సేమ్ కమాండ్ అనమాట. కంట్రోల్+C అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది, లేదా టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్+D అంటే డూప్లికేట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అది టైటిల్ బాక్స్ కానీ టెక్స్ట్ బాక్స్ కానీ ఏదైనా సరే. మనం ఆల్రెడీ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎంటర్ అంటే సేమ్ బాక్స్ వస్తుంది అనుకున్నాం కదా, సో అది డూప్లికేట్ అనమాట. కంట్రోల్ D అన్నా అలా వస్తుంది, కంట్రోల్ ఎంటర్ అన్నా సరే అలాంటి బాక్స్ సేమ్ మళ్ళీ డూప్లికేట్ది డిస్ప్లే అవుతుంది. కంట్రోల్+E అంటే సెంటర్ అలైన్మెంట్. మన టెక్స్ట్ బాక్స్ని కానీ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని కానీ మనం సెలెక్ట్ చేసి కంట్రోల్+E అంటే సెంటర్ అలైన్మెంట్ అనేది అవుతుంది. కంట్రోల్+F అంటే ఫైండ్ బాక్స్ అపియర్ అవుతుంది. మనం వర్డ్ని కానీ నెంబర్ని కానీ మనం స్లైడ్స్లో ఎక్కడుంది అనేది మనం ఫైండ్ చేయొచ్చు. కంట్రోల్+H అంటే మనం ఏదైతే ఫైండ్ చేస్తామో ఆ నెంబర్ని కానీ ఆ టెక్స్ట్ని కానీ మనం రీప్లేస్ చేయొచ్చు. కంట్రోల్+I అంటే ఫాంట్కి ఇటాలిక్, మన టెక్స్ట్కి ఇటాలిక్ అనేది యాడ్ అవుతుంది, లేదా ఉన్న ఇటాలిక్ని మనం తీసేయచ్చు. కంట్రోల్+J అంటే స్పేస్, ఆ వర్డ్స్ యొక్క స్పేస్ ఆ లైన్స్కి ఈక్వల్ లెంత్లో జస్టిఫై అవుతుంది అనమాట. కంట్రోల్+K అంటే హైపర్ లింక్. మనం ఇక్కడ స్లైడ్స్లో ఎక్కడ ఏ ఎక్సెల్ ఫైల్ కానీ వర్డ్ ఫైల్ ఏదైనా సరే ఒక ఫైల్ని ఇక్కడ ఫైల్తో మనం లింక్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఫైల్లో మనం వర్క్ చేస్తూ ఆ లింక్ ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్+M అంటే కొత్త స్లైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. కంట్రోల్+N అంటే న్యూ ప్రెజెంటేషన్ విండో ఓపెన్ అవుతుంది. కంట్రోల్+O అంటే ఆల్రెడీ సేవ్ చేసినటువంటి ప్రెజెంటేషన్ని మనం ఈ ఓపెన్ బాక్స్లో లొకేషన్ ఇచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్+P అంటే ప్రింట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మార్జిన్, ఓరియంటేషన్లు, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇచ్చి మనం ప్రింట్ని తీసుకోవచ్చు. కంట్రోల్+Q అంటే టోటల్ ప్రెజెంటేషన్ విండో క్లోజ్ అవుతుంది. కంట్రోల్+R అంటే టెక్స్ట్ బాక్స్ కానీ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ కానీ రైట్ అలైన్మెంట్ అవుతుంది. కంట్రోల్+S అంటే సేవ్. ఫస్ట్ టైం మనం సేవ్ చేసినప్పుడు మాత్రమే నేము, లొకేషన్ అడుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా మన ప్రజెంటేషన్ వర్క్ చేసిన కొద్దీ సేవ్ అవుతూ ఉంటుంది. కంట్రోల్+T అంటే మనం సెలెక్ట్ చేసిన లేదా టెక్స్ట్ బాక్స్ కానీ ఓపెన్ చేసి మన కంట్రోల్+T అంటే కనుక ఫాంట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఫాంట్, అండర్లైన్, కలర్స్, సైజు పెంచుకోవడం ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. కంట్రోల్+U అంటే టెక్స్ట్కి అండర్లైన్ వస్తుంది. ఒకవేళ అండర్లైన్ ఉంటే మన కంట్రోల్+U అంటే అండర్లైన్ అనేది పోతుంది. నెక్స్ట్ కంట్రోల్+V. కంట్రోల్+V అంటే మనం కట్ చేసిన, కాపీ చేసినటువంటి టెక్స్ట్ లేదా టెక్స్ట్ బాక్స్ మనకి పేస్ట్ అవుతుంది. కంట్రోల్+W. కంట్రోల్+W అంటే ప్రజెంటేషన్ యొక్క విండో క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్+X అంటే సెలెక్టెడ్ టెక్స్ట్ కట్ అయిపోతుంది, మనకు కనబడదు. కావాలంటే మనం వేరే చోట దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు కంట్రోల్+V కమాండ్ని ఉపయోగించి. కంట్రోల్+Y అంటే రీడ్, నెక్స్ట్ జరిగిన యాక్షన్ని మనకి చూపించాలి అంటే కంట్రోల్+Y. కంట్రోల్+Z అంటే ప్రీవియస్ జరిగిన యాక్షన్ని చూపించాలంటే కంట్రోల్+Z, దాన్ని అండు అంటారు. ఎస్కేప్ అంటే ఫైండ్ కానీ సేవ్ కానీ ఓపెన్ కానీ ఏదైనా సరే బాక్స్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ బటన్ లేకపోతే దాన్ని బాక్స్ అంటాము. మినిమైజ్, మ్యాక్సిమైజ్ బటన్ ఉంటే దాన్ని విండో అంటాము. ఎస్కేప్ అంటే ఎపియర్ అయినటువంటి బాక్స్లో క్లోజ్ అయిపోతాయి, మనం పర్టికులర్గా మౌస్తో వెళ్ళి క్లోజ్ చేయక్కర్లేదు. ఎస్కేప్ అంటే ఫైండ్ బాక్స్ కానీ సేవ్ బాక్స్ కానీ డిజపియర్ అయిపోతాయి. ట్యాబ్ అంటే మనం ఏదైనా ఒక బాక్స్ని ఓపెన్ చేసినప్పుడు, అంటే సపోజ్ ఫైండ్ బాక్స్ అన్నాం అనుకోండి, మనం ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఫైండ్ వాట్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత మ్యాచ్ కేస్ సెలెక్ట్ అవుతుంది. అలా 1 by 1 ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ
సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాడేటటువంటి కమాండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.